హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. సో అనదర్ వీడియోతో వచ్చేసాను. ఇవాళ వీడియో వచ్చేసి భవ్య నన్ను ఒక ప్లేస్కి తీసుకెళ్తాననింది. తెలుసు భవ్య మీ అందరికీ, భవ్య నా ఫ్రెండ్. సో నేను భవ్య సిస్టర్ పూజ అందరం కలిసేసి ఒక ప్లేస్కి అయితే వెళ్తాము. నాకైతే ఆ ప్లేస్ ఐడియా లేదు. ఫస్ట్ టైం నేను వెళ్తాను. సో అది ఒక ఆశ్రమం అని చెప్పింది నాకు. సో నేను కూడా ఎప్పుడూ చూడలేదు కదా, వెళ్దాము అని చెప్పేసి వెళ్తున్నాను. భవ్య ఎప్పుడు వెళ్తుందంట. ఇయర్లీ వన్స్ వాళ్ళకి వీలు కుదిరినప్పుడల్లా సద్గురు ఆశ్రమానికి వెళ్తాము మేము అని చెప్తా ఉంది. సో ఫస్ట్ టైం నేనైతే వెళ్ళడము. నాకు రూట్ కూడా పెద్ద ఐడియా లేదు. మేము బైప్నల్లిలో మెట్రో స్టార్ట్ అయినాం. బైప్నల్లి టు మెజెస్టిక్. అక్కడి నుంచి మళ్ళీ మెట్రో చేంజ్ అయినాము. సో నాకు ఆ ఏరియా పెద్ద ఐడియా కూడా లేదు. సో నియర్ టు మల్లేశ్వరం సో పెడతాను అడ్రస్ కూడా. సో అది మేమైతే అక్కడికి రీచ్ అయ్యే టయానికి ఆల్మోస్ట్ ఆల్ 12:30 అయిపోయింది. ఎందుకంటే మేము మా ఏరియా నుండి వచ్చి ఆవలల్లి నుంచి బైప్నల్లికి వచ్చి, బైప్నల్లి నుంచి మెజెస్టిక్, అక్కడి నుంచి మళ్ళీ ఈ ఏరియాకి రావడానికి మాకు ఆల్మోస్ట్ ఆల్ 2.5 hours పట్టింది. మేము 9కే స్టార్ట్ అయినాము మా ఏరియాలో. సో అలా అయితే అక్కడికి రీచ్ అయ్యాం 12:30కి ఆల్మోస్ట్ ఆల్. సో అప్పటికి ఇంకా ఏమీ స్టార్ట్ అవ్వలేదు. అక్కడ బాగా పూజ చేస్తారు, భజనలు ఉంటాయి, తర్వాత అన్నదానం కూడా ఉంటుంది అని చెప్పింది భవ్య. సో మేమైతే వెళ్ళిపోయినాము. అప్పటికి ఒక్కొక్కరుగా వస్తూ ఉన్నారు 12:30కి. మేము పైకి వెళ్ళి అంతా చూసుకొని వచ్చాము. మెడిటేషన్ చేసుకోవడానికి అయితే ద బెస్ట్ పీస్ఫుల్ ప్లేస్ అని చెప్పచ్చు. పైకి వెళ్ళినాము. సో ఆ గడిచిన 12:30 తర్వాత మేము కిందకు వచ్చేసాము. అదే కిందకు వచ్చేసిన తర్వాత ఎలా తీసుకొస్తారంటే స్వామివారిని పల్లకీలో మొత్తం ఊరేగించి ఆశ్రమం అంతా తిప్పి తర్వాత లోపలికి తీసుకొని అయితే వచ్చారు. మంగళ వాయిద్యాలతో తీసుకొని వచ్చారు. దాని తర్వాత అక్కడే పూజ అయితే చేశారు. కింద పూజ చేశారు. పైన అంటే ఫస్ట్ ఫ్లోర్లో చేసినారు. సెకండ్ ఫ్లోర్లో మెడిటేషన్ ప్లేస్. సో చాలా అంటే చాలా బాగా చేసినారు. నేను ఫుల్ లీనమైపోయినాము. ఏం లేదు, లేడీస్ అంతా ఒక సైడ్ కూర్చున్నారు, జెంట్స్ అంతా ఒక సైడ్ కూర్చున్నారు. పూజ అంతా చేసింది కూడా లేడీసే. సో భజనలు అయితే 1 hour ఎంత బాగా చేసినామంటే అంత బాగా చేసినాము. దర్శనం పూజ అంతా అయిపోయిన తర్వాత కూడా దర్శనం చేసుకునేదానికి 1 by 1 లైన్లో క్యూలో పంపించారు. ఎక్కడ ఏం గొడవ పడకుండా చాలా పీస్ఫుల్గా తోసుకునేది ఏం లేదు. పోయినాము, భజన చేసినాము, దర్శనం చేసుకున్నాము, తిరిగి అన్నప్రసాదం దానం చేశారు, తిన్నాము, ఇంకొంతసేపు మెడిటేషన్ చేసుకున్నాము, రిటర్న్ అయినాము. నాకు తెలిసినంత వరకు, నేను అడిగినంత వరకు అక్కడ అందరూ చాలా నమ్మకంగా ఉన్నారు ఆ గురువు మీద. నేను ఫస్ట్ టైం వెళ్ళడం కాబట్టి నాకు అంత ఐడియా లేదు కాబట్టి అక్కడున్న వాళ్ళే పక్కన చెప్పారు. ఎవ్రీ థర్స్డే వస్తారంట అక్కడ. చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా ట్రస్ట్ చేయండి, నమ్మండి, ఖచ్చితంగా మీకు పాజిటివ్ జరుగుతుంది, మంచి అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది గురువుగారిని నమ్మితే, పూజిస్తే అని చెప్పినారు.